దేవుడి పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మీతో మరి ఒకసారి మాట్లాడడానికి ఇచ్చిన అవకాశమును తన యొక్క కృపను బట్టి కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున నేను ప్రయాణంలో ఉన్నాను, కావున నా కొరకు ప్రార్థించండి. అదేవిధంగా ఈ దినమున 117వ కీర్తన ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచును. దేవుడి యొక్క ప్రియ జనాంగమా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటిది దేవుడు మాట్లాడుతున్న మాట అనగా, యెహోవాను స్తుతించుడి. ఎందును బట్టి అనగా, ఆయన కృప మన యందు హెచ్చుగా ఉన్నది. మానవుని యొక్క కృప కాదు, మానవుని యొక్క సహవాసము కాదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునడానికి దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరము అనగా, దేవుడు మనము అర్హులం కాకపోయినా దేవుడు మనకు చూపించే ప్రేమనే కృపగా మనము పరిగణించవచ్చు. ఎందుకంటే నిన్నటి దినమున మటుకు చూస్తూ ఉంటే, ఈ దినమున ఉదయకాలము కూడా ఎంతోమంది లేవలేని స్థితిలో ఉన్నారు. కానీ మనము సజీవులముగా ఉన్నామంటే దేవుడి యొక్క హెచ్చైన కృప మనకు ఎల్లవిరలా తోడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నది అనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం లేచి జీవించి ఉన్నామంటేనే దేవుడి యొక్క కృప అని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి కృపలో దేవుడు మనకు తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించి నీ కృప ద్వారా, నీ యొక్క హెచ్చైన కృప ద్వారా మమ్మల్ని జీవింపజేసి బలపరిచిన దేవానికి స్తోత్రములు. సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ దినమంతట్లో మీరే తోడుగా ఉండి కృప చూపించమని యేసుక్రీస్తు నామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను నిండుగా దీవించి ఆశీర్వదించును గాక.